317 జీవో మెడికల్ అండ్ హెల్త్ డిస్లోకేటెడ్ బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రాపాల్ శేఖర్, జనరల్ సెక్రటరీ రాథోడ్ కిరణ్ కుమార్, ఉపాధ్యక్షురాలు ఇందిరా, కలిస్తే దీపిక కలిస్తే సచివాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీని కలిశారు. జీవో నెంబర్ 190 ఉత్తర్వులు జారీ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 నుంచి 3 సంవత్సరాల డిక్లరేషన్ గడువును ఇవ్వడానికి ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందని, దీన్ని త్వరగా అమలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రికి, మంత్రి దామోదర్ రాజనరసింహకు 317 జీవో కమిటీ చైర్మన్, సభ్యులు, ప్రిన్సిపల్ సెక్రటరీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ జీవోను త్వరగా అమలు చేసేందుకు కింది స్థాయి హెచ్ఓడీలకు జనరల్ గైడ్లైన్స్ ఇవ్వాలని కోరుతూ చీఫ్ సెక్రటరీ జీవోడి మహేష్ దత్ ఎక్కాను కూడా కలిశారు. తమ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారని, ప్రిన్సిపల్ సెక్రటరీని సంప్రదించాలని సూచించారని తెలిపారు. త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని చింతించాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఓఎస్డీని కలిసి వినతి పత్రం అందజేశామని, ఆమె త్వరలోనే ఉత్తర్వులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా తమ జేఏసీ తరపున ప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఫీలింగ్ చెప్పండి సార్. వీడియో తీస్తున్నా టీవీ సార్ 317 జీవో బాధితుల కోసం, డిస్లోకేట్ అయిన బాధితుల కోసం గవర్నమెంట్ కొత్తగా మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రిలీఫ్ ఇచ్చింది. 2 to 3 years డెప్యుటేషన్, లాంగ్ డెప్యుటేషన్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు సంతోషంగా ఉండే విధంగా ఎంతో దూరం ప్రయాణం చేస్తున్న 200 నుంచి 400, 500, 600 కిలోమీటర్ల అప్ అండ్ డౌన్ చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి ఈరోజు చాలా రిలీఫ్ అనేది వస్తుంది. 16వ తారీఖు నాడు 190 జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ప్రత్యామ్నాయంగా 317 జీవోకి ప్రత్యామ్నాయంగా 190 జీవో ఎవరైతే డిస్లోకేటెడ్ బాధితులరో వాళ్ళ కోసం 190 చేయడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, 317 జీవో కమిటీ మెంబర్స్కి, చైర్మన్కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే స్పెషల్ సెక్రటరీ జీఏడీ డిపార్ట్మెంట్కి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కృష్ణ మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గైడ్లైన్స్ ఏదైతే ఉన్నాయో కింది వరకు హెల్త్ డిపార్ట్మెంట్ ఇంకా అందలేదు. ఈ గైడ్లైన్స్ త్వరగా రిలీజ్ చేసి త్వరగా మా ఒరిజినల్ ప్లేస్లకి ఈ డెప్యుటేషన్, లాంగ్ డెప్యుటేషన్లో పంపించి మాకు సహాయం చేయాలని ఈరోజు మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్, నల్గొండ, వికారాబాద్, తర్వాత హైదరాబాద్, నిజామాబాద్ ఇలా ప్రతి జిల్లాల నుంచి రావడం జరిగింది. తక్షణమే ఏదైతే 190 జీవో ఆర్డర్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ త్వరగా రిలీజ్ చేసి సంబంధించిన డిపార్ట్మెంట్కి గైడ్లైన్స్ పంపించి మమ్మల్ని త్వరగా లాంగ్ డెప్యుటేషన్లో పంపించాలని మేము మనవి చేసుకుంటున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి.